హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఎస్ఏ. సో ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ అదేవిధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మనకి ముఖ్యంగా ఈ యొక్క జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మంత్స్లో మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. అయితే ఈ యొక్క ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో మనం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ చూస్తే దీంట్లో జనరల్ మ్యాథమెటిక్స్ అనేది ఒక 100 మార్క్స్గా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో జనరల్ మ్యాథ్స్ అనేది ప్రిలిమ్స్లో 50 మార్కులకు, అదేవిధంగా మెయిన్స్లో కూడా 50 మార్క్స్ వరకు ఉంటుంది కనుక దాంట్లో ఉన్నటువంటి ఈ యొక్క జనరల్ మ్యాథమెటిక్స్లో ఇచ్చినటువంటి సిలబస్ ఏంటి, సిలబస్ అనేది మనకి వెబ్సైట్లో ఇంగ్లీష్లో పెట్టారు. ఆ ఇంగ్లీష్తో పాటుగా నేను తెలుగులో తర్జుమా చేసి మీకు తెలుగులో అసలు సిలబస్ ఎలా ఉంది దాని గురించి మనం ఇప్పుడు ఒకసారి ఈ యొక్క FBO జనరల్ మ్యాథ్స్ సిలబస్ని అనాలిసిస్ చేద్దామండి. దీంట్లో తీసుకుంటే మనకి ఒక 6 అంశాలుగా మనకి ఇచ్చాడు. మొదటిది వచ్చేసరికి ఈ యొక్క FBO సిలబస్లో మనకి మ్యాథ్స్ సిలబస్లో మొదట అర్థమెటిక్ అన్నాడు. అర్థమెటిక్ అని చెప్పి కొన్ని టాపిక్స్ ఇవ్వడం జరిగింది. మరి అర్థమెటిక్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయని చెప్పి నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను. అదేవిధంగా రెండవ అంశం వచ్చి ఆల్జీబ్రా అన్నారు. ట్రిగ్నామెట్రీ వచ్చి మూడవ అంశం. జామెట్రీ, రేఖాగణితం అని చెప్తూ ఉంటాం, ప్లేన్ జామెట్రీ, జామితి అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ మెన్సురేషన్, క్షేత్రమితి అండ్ స్టాటిస్టిక్స్ అంటే బేసిక్ స్టాటిస్టిక్స్ అండి. స్కూల్ లెవెల్ స్టాటిస్టిక్స్ అడుగుతూ ఉన్నాడు సాంఖ్యక శాస్త్రం. ఇక్కడ అర్థమెటిక్, బీజగణితం, త్రికోణమితి, జామితి, రేఖాగణితం, క్షేత్రమితి, సాంఖ్యక శాస్త్రం 6 అంశాలు తీసుకొని మనకి ఈ యొక్క తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ FBOలో మనకి ఒక 100 మార్కులకి ఒక పేపర్ 2 అనేది అంశంగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో చూస్తే సిలబస్లో మనకి ప్రిలిమ్స్లో ఉన్నటువంటి సిలబస్లో మొదటి అంశంలో మెంటల్ అబిలిటీ ఇచ్చాడు, రెండవ దాంట్లో మనకి జనరల్ మ్యాథమెటిక్స్ ఇచ్చాడు. అదేవిధంగా మెయిన్స్లో తీసుకుంటే మ్యాథమెటిక్స్ అనేది ఒక పేపర్లో కొంత 50 మార్కుల అంశంగా ఇచ్చాడు కనుక ఈ యొక్క 6 అంశాలే ఏపీలో ఇచ్చిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ, లేదా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కానీ, లేదా మీరు FRO కానీ, లేదా FSO కానీ, వీటన్నిటికీ కామన్గా ఉన్నటువంటి సిలబస్ ఏంటంటే మ్యాథ్స్ సిలబస్ అండి. మీరు ఇప్పుడు మ్యాథ్స్ సిలబస్లో అర్థమెటిక్లో ఏమేమి అంశాలు ఇచ్చాడు, ఆల్జిబ్రా, ట్రిగనామెట్రీ, జామెట్రీలో ఎటువంటి అంశాలు ఇచ్చాడు, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్లో ఎటువంటి అంశాలు సిలబస్లో డీటెయిల్గా మనకి వెబ్సైట్లో పెట్టాడు, ఇచ్చాడు. ఒక్కసారి వాటి గురించి మనం చూద్దాం. మొదటగా చూస్తే అర్థమెటిక్. అర్థమెటిక్లో మనకి ఏం చేశారంటే A, B, C, అదేవిధంగా నెక్స్ట్ D, E, నెక్స్ట్ వన్ వచ్చి F అండి. మొత్తం ఒక 6 అంశాలుగా ఈ యొక్క అర్థమెటిక్ ఏరియాస్ని డివిజన్ చేసి మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, డివిజన్ చేశాడు. మరి ఇప్పుడు ఈ యొక్క 6 అంశాల్లో మొదటి అంశమైన ఏలో ఏమి ఇచ్చాడు అంటే నెంబర్ సిస్టమ్, ఓకే, న్యాచురల్ నెంబర్స్, ఇంటిజర్స్ అన్నాడు. అంటే నెంబర్ సిస్టమ్ అంటే సంఖ్యా వ్యవస్థ, సహజ సంఖ్యలు, పూర్ణ సంఖ్యలు అని చెప్పి ఏలో ఇచ్చాడు. మరి ఇప్పుడు నెంబర్ సిస్టమ్ అంటే ఓన్లీ అక్కడ ఏమేమి నేర్చుకోవాలి, ఓన్లీ కన్వర్షన్స్ అని అంటే అది కాదండి. నెంబర్ సిస్టమ్ అంటే మన ఫ్యాక్టర్స్ మీద ఇవ్వచ్చు, మల్టిపుల్స్ మీద ఇవ్వచ్చు, యూనిట్ డిజిట్ మీద ఇవ్వచ్చు, లేదా సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ మీద ఇవ్వచ్చు, నెంబర్ ఆఫ్ ఫేస్ మీద ఇవ్వచ్చు, నెంబర్ ఆఫ్ జీరోస్ మీద ఇవ్వచ్చు, రిమైండర్స్ మీద ఇవ్వచ్చు, ఫ్యాక్టర్ థీరం, రిమైండర్ థీరం, ఇటువంటి అంశాల మీద మనకి నెంబర్ సిస్టమ్ మీద ప్రశ్నలు ఇవ్వడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా స్పెసిఫిక్గా సహజ సంఖ్యలు, పూర్ణ సంఖ్యలను పెట్టాడు కనుక మేబీ సహజ సంఖ్యల మీద కూడా క్వశ్చన్ అడగవచ్చు. ప్రీవియస్గా 2017లో FBOలో ప్రశ్న ఏంటంటే మొదటి 100 సహజ సంఖ్యల మొత్తం ఎంత, సమ్ ఆఫ్ ద ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్ అని చెప్పి అడిగాడు. సిలబస్ ఏం అంశం పెట్టాడో దాని మీద ప్రశ్న ఇచ్చాడు. అదే ఇంటిజర్స్ మీద కూడా ప్రశ్న ఇచ్చాడు. రెండవ అంశం వచ్చి రేషనల్ నెంబర్స్ అండ్ రియల్ నెంబర్స్ అన్నాడు. ఓకేనా. రేషనల్ నెంబర్స్ అండ్ రియల్ నెంబర్స్ అంటే అకర్ణీయ సంఖ్యలు, వాస్తవ సంఖ్యలు అని చెప్తూ ఉన్నాడు. దానికి సంబంధించినటువంటి అంశాలు అన్నీ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే దీంట్లో టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటాం, ఓకే, నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటాం, రికరింగ్ డెసిమల్స్ అని అంటూ ఉంటాం. ఇటువంటి వాటి మీద కూడా మనకి అకర్ణీయ సంఖ్యల మీద కూడా ప్రశ్నలు రావచ్చు. కనుక ఇక్కడ రేషనల్ నెంబర్స్, రియల్ నెంబర్స్ నుంచి నీకు ఖచ్చితంగా నేర్చుకోవాలి. అంటే మనం 6th to 10th క్లాస్లో ఉన్నటువంటి రేషనల్ నెంబర్స్, రియల్ నెంబర్స్ అనే టాపిక్ ఉంటుంది. అది బాగా నేర్చుకోగలిగితే మీరు ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామినేషన్లో చాలా ఈజీగా సక్సెస్ అవ్వగలుగుతారు. నెక్స్ట్ అదేవిధంగా ఫండమెంటల్ ఆపరేషన్స్ అంటున్నాడు. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, స్క్వేర్ రూట్స్, డెసిమల్ ఫ్రాక్షన్స్ అన్నాడు. అంటే ఇక్కడ మనకి ఫండమెంటల్ ఆపరేషన్స్ అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మీద బాడ్మాస్ రూల్ మీద బేస్ చేసుకునేవచ్చు. ఎడిషన్స్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్స్ కానీ, లేదు అంటే ఇంకా మనకి ఇక్కడ స్క్వేర్ రూట్స్ అంటున్నాడు. అంటే వర్గమూలాలు, డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటే దశాంశ భిన్నాల మీద ప్రశ్న అడగవచ్చు.
అంటే మనకి ఒక 5 భిన్నాలు ఇచ్చి వాటిని ఆరోహణ క్రమంలో అవరోహణ క్రమంలో అమర్చండి, అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అమర్చండి అని చెప్పి మనకి ప్రశ్న ఇవ్వచ్చు. ఒక 6 డిజిట్ నెంబర్ ఇచ్చి దాని యొక్క స్క్వేర్ రూట్ వాల్యూ ఎంతకు సమానమవుతుందని చెప్పి కూడా మనకి ప్రశ్నలు ఇవ్వచ్చు. కనుక వాడు ఏదైతే సిలబస్ ఇచ్చాడో ఆ సిలబస్ని పట్టుకొని మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయగలిగితే ఈ యొక్క అర్థమెటిక్ ఏరియాలో కూడా చాలా ఈజీగా మీరు ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వచ్చు. అంటే ఇక్కడ మనకి ఏ అంశం నెంబర్ సిస్టమ్, న్యాచురల్ నెంబర్స్, ఇంటీజర్, బి అంశం వచ్చి రేషనల్ నెంబర్స్ అండ్ రియల్ నెంబర్స్ ఇచ్చాడు, సి వచ్చి ఫండమెంటల్ ఆపరేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్, స్క్వేర్ రూట్స్ అండ్ డెసిమల్ ఫ్రాక్షన్స్ ఇచ్చాడు. అదే అండి ప్రాథమిక గణిత పరిక్రియలు అంటాం, కూడిక, తీసివేత, గుణకారం, భాగహారం, వర్గమూలాలు, దశాంశ భిన్నాలని చెప్పి మనకి అర్థమెటిక్లో 3వ అంశం సిగా మనకి ఇచ్చాడు. సో సిలబస్లో ఏదైతే ఇచ్చాడో దాన్ని నీకు తెలుగులో తర్జుమా చేసి కూడా ఇస్తున్నానని మీకు చూడండి. సో నెక్స్ట్ వన్, యూనిటరీ మెథడ్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, పర్సంటేజెస్, అప్లికేషన్స్ టు సింపుల్ అండ్ కాంపోనెంటర్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో అండ్ ప్రపోర్షన్, వేరియేషన్. అంటే ఇక్కడ మనకి యూనిటరీ మెథడ్ అంటే మనకి టైమ్ అండ్ డిస్టెన్స్ అంటే కాలము, దూరము, నెక్స్ట్ వేగము, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ మీద ప్రశ్నలు, రైళ్ల మీద ప్రశ్నలు, సో వృత్తాకార వలయాలు, సర్క్యులర్ ట్రాక్స్ మీద ప్రశ్నలు, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అంటే పడవలు, ప్రవాహాల మీద ప్రశ్నలు, రైలు, ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ ఇవ్వచ్చు. సో టైమ్, స్పీడ్, డిస్టెన్స్ అండి అంటే కాలము, వేగము, దూరం మీద ప్రశ్నలు ఇవ్వచ్చు. ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్లో ఇక్కడ సో యూనిటరీ మెథడ్ అని చెప్పి టైమ్ అండ్ డిస్టెన్స్ అని చెప్తూ ఉన్నాడండి. నెక్స్ట్ వన్ వచ్చి టైమ్ అండ్ వర్క్ అంటున్నాడు. మరి టైమ్ అండ్ వర్క్ అంటున్నాడంటే కాలము పని. సో మనం కాలము పని నేర్చుకున్నామంటే పైప్స్ అండ్ సిస్టమ్స్ నేర్చుకోవాలి, చైన్ రూల్ నేర్చుకోవాల్సి ఉంటుంది, నెక్స్ట్ వర్క్ వేజెస్ నేర్చుకోవాలి. అంటే కాలము పని, పని వేతనం, అదేవిధంగా గొలుసు సూత్రం, చైన్ రూల్ అని చెప్తూ ఉన్నాం. నెక్స్ట్ పైప్స్ అండ్ సిస్టమ్ అంటే పైపులు, తొట్టెలు అని చెప్తున్నాం. ఈ అంశాలు మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి. అంటే ఇక్కడ మనం టైమ్ అండ్ డిస్టెన్స్ ఇచ్చాడు అంటే కాలము, దూరము, వేగం, టైమ్, స్పీడ్, డిస్టెన్స్ నేర్చుకోవాలి, ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్, రైళ్ల మీద ప్రశ్నలు నేర్చుకోవాలి, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, పడవలు, ప్రవాహాలు నేర్చుకోవాలి, అదేవిధంగా గేమ్స్, రేసెస్ అండి పరుగులు, పందాలంటే అది నేర్చుకోవాలి, వృత్తాకార వలయాలు, సో సర్క్యులర్ ట్రాక్స్ అనే టాపిక్ కూడా మనం ఇక్కడ ఈ అంశం కింద నేర్చుకోవాలి. మరి కాలము పని అంటే చెప్పాను కదా, కాలము పని, అదేవిధంగా పైపులు, తొట్టెలు, గొలుసు సూత్రము, పని వేతనం అనే టాపిక్ నేర్చుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చి పర్సంటేజ్ అన్నట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అని ఖచ్చితంగా 1-2 ప్రశ్నలు మనకి ఖచ్చితంగా ఎగ్జామ్లో అడుగుతున్నాడు. శాతాలు అనే టాపిక్ అని చెప్తూ ఉంటాం. నెక్స్ట్ అప్లికేషన్స్ టు సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటున్నాడండి. సో సింపుల్ ఇంట్రెస్ట్ మీద డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయండి, వాటిని నేర్చుకోవాలి. సో మనం సాధారణ వడ్డీ లేదా బారు వడ్డీ అని చెప్తూ ఉంటాం. అదేవిధంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్ర వడ్డీ. సో సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క రిలేషన్ ఏంటి, వాటి మధ్య ఉన్నటువంటి వాయిదా పద్ధతులు, ఇన్స్టాల్మెంట్స్ మీద, సింపుల్ ఇంట్రెస్ట్ మీద కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద కానీ ఇస్తే ఎలాంటి ప్రశ్నలు ఇవ్వచ్చు అని చెప్పి వాటి గురించి మీరు జాగ్రత్తగా ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీస్ సిలబస్లో మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో అదేవిధంగా మరొక అంశం వచ్చి అక్కడ మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అంటున్నాడు. సో లాభము, నష్టము, రేషియో అండ్ ప్రపోర్షన్, వేరియేషన్ అంటున్నాడు. అంటే నిష్పత్తి, అనుపాతం, విచరణం అనే టాపిక్ ఇచ్చాడు. అంటే అర్థమెటిక్లో డి అంశంలో చాలా ఎక్కువ అంశాలు ఉన్నాయని మనం మాట్లాడుకోవాలి. టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, పర్సంటేజెస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో, ప్రపోర్షన్, వేరియేషన్ అన్నాడు. సో ఇది మీకు తెలుగులో ఇచ్చాను, చదువుకోండి జాగ్రత్తగా. నెక్స్ట్ ఈ అంశం వచ్చి ఎలిమెంటరీ నెంబర్ థియరీ అంటున్నాడండి. సో దీంట్లో డివిజన్ ఆల్గరిథం మీద క్వశ్చన్స్ ఉన్నాయి, ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ మీద, టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ బై 2, 3, 4, 5, 9, 11 అంటున్నాడు. అంటే మనకి ఇక్కడ డివిజన్ ఆల్గరిథం మీద ప్రశ్నలు ఇవ్వచ్చు, ప్రధాన సంఖ్యల మీద, సంయుక్త సంఖ్యల మీద ప్రశ్న ఇవ్వచ్చు, కవల ప్రధాన సంఖ్యల మీద ప్రశ్న ఇవ్వచ్చు, పరిపూర్ణ సంఖ్యలు, పర్ఫెక్ట్ నెంబర్స్ మీద ప్రశ్న ఇవ్వచ్చు. అదేవిధంగా సో బాజనీత నియమాలని చెప్తూ ఉన్నాం. బాజనీత నియమాలు వచ్చి సో 2 యొక్క బాజనీత నియమం, 3, 4, 5, 9 యొక్క బాజనీత నియమం, 11 యొక్క బాజనీత నియమం, అదేవిధంగా x⁴n - y⁴n యొక్క బాజనీత నియమాలు, x⁴n + y⁴n యొక్క బాజనీత నియమాలు, వీటి మీద మనకి ఎగ్జామినరు ఎక్కువగా ప్రశ్నలు ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు మన అర్థమెటిక్లో ఈ టాపిక్ చూస్తే మనకి అర్థమవుతుంది. సో నెక్స్ట్ మరొక అంశం చూడండి ఇక్కడ చివరిది. సో మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్ అన్నాడు, ఫ్యాక్టరైజేషన్ థీరం అన్నాడు, హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం అంటున్నాడు అండి. అంటే ఇక్కడ మనకి కాసాగు, గసాబా అంటున్నాడు. కాసాగు, గసాబాల్లో ఫ్యాక్టరైజేషన్ అంటే కారణాంక పద్ధతి ఏ విధంగా తీసుకోవాలి, సో కారణాంకాలు అంటే ఏంటి, యూక్లిడియన్ ఆల్గరిథం మీద క్వశ్చన్ అడుగుతున్నాడు. లాగరిథం టు బేస్ 10 అంటే అంటే సమవర్గమానాలు బేస్ 10 వరకు ఏ విధంగా తీసుకోవాలి, లాస్ ఆఫ్ ద లాగరిథమ్స్ మీద లాగరిథం ఆఫ్ ఏ ప్లస్ లాగరిథం ఆఫ్ బి మీద, లేదా లాగరిథం ఆఫ్ ఏ మైనస్ లాగరిథం ఆఫ్ బి, లాగరిథం ఆఫ్ a/b, ఇటువంటి ప్రశ్నలు ఇచ్చినప్పుడు లాస్ ఆఫ్ లాగరిథం మీద, అదేవిధంగా సో లాగరిథమిక్ టేబుల్స్ యూజ్ చేస్తే దాని మీద కూడా మనకి ప్రశ్న ఇవ్వడానికి ఆస్కారం ఉందండి. సో గుణిజాలు, కారణాంకాలు, కారణాంక సిద్ధాంతం, గసాబా మరియు కసాగు, యూక్లిడియన్ ఆల్గరిథం, సమవర్గమానాలు బేస్ 10, సో సమవర్గమాన నియమాలు, సమవర్గమాన పట్టికలు ఉపయోగించడం, ఇటువంటి టాపిక్స్ మనకి అర్థమెటిక్లో ఇచ్చాడు. అంటే మొత్తం ఎన్ని చేశాడు, 6 అంశాలుగా విభజించి మనకి మొత్తం ఓవరాల్గా అర్థమెటిక్ అనేది కవర్ చేశాడండి. సో రెండవ అంశం వచ్చేసరికి మనకి
ఆల్జీబ్రా అంటున్నాడు. సో అర్థమెటిక్ తర్వాత రెండవ అంశం బీజగణితం. సో బీజగణితం అన్నప్పుడు మన 6th to 10th క్లాస్లో ఏదైతే ఆల్జీబ్రా ఉందో అది మీరు బాగా నేర్చుకోగలిగితే ఈ యొక్క ఆల్జీబ్రా పార్ట్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. అంటే మనకి బహుపదులు, పాలినామియల్స్ టాపిక్ ఇవ్వచ్చు. సో లీనియర్ ఈక్వేషన్స్ అండి, రేఖీయ సమీకరణాలు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, వర్గ సమీకరణాలు, ఇటువంటి టాపిక్స్ అనేది ఆల్జీబ్రాలో ఉంటాయి. చూడడం ఒకసారి. సో మొదట ఏ అంశం ఇచ్చాడు, బేసిక్ ఆపరేషన్స్ అంటున్నాడు, సింపుల్ ఫ్యాక్టర్స్ అంటున్నాడు, రిమైండర్ థీరం, హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం అన్నాడు. అంటే ఇప్పుడు సో కొన్ని బహుపదులు ఇచ్చినప్పుడు, పాలినామియల్స్ ఇచ్చినప్పుడు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎలా కనుక్కోవాలి, లీస్ట్ కామన్ మల్టిపుల్ ఎలా కనుక్కోవాలి, అంటే కసాగు గసాబా బహుపదులు ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి, సో ఫ్యాక్టరైజేషన్ థీరం కారణాంక సిద్ధాంతం ద్వారా సో మనం ఫ్యాక్టరైజేషన్ ఏ విధంగా తీసుకోవాలి, రిమైండర్ థీరం అంటాడండి. రిమైండర్ థీరం అంటే శేష సిద్ధాంతం. సో సింపుల్ ఫ్యాక్టర్స్ మీద మనకి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. సో ఆల్జీబ్రాలో మళ్ళీ రెండవ అంశం వచ్చి బి అనమాట. సో థియరీ ఆఫ్ పాలినామియల్స్ అంటున్నాడు, solutions of quadratic equation, relations between its roots and coefficient, only real roots to be considered. Now simultaneous linear equation in two unknowns and analytical and graphical solution, simultaneous linear in equations in two variables and their solution. అంటే ఇక్కడ మనకి మెయిన్గా ఏం చెప్తున్నాడంటే బహుపదులు, వర్గ సమీకరణాలు, ఆ బహుపదుల యొక్క శూన్యాలు, వర్గ సమీకరణం యొక్క మూలాలు, సాధనలు, సో అదేవిధంగా సో వాటి యొక్క అంటే మూలాల యొక్క స్వభావం ఏంటి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఈ విధంగా మనకి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా రేఖీయ సమీకరణాలు, సో 2 అన్నోన్ వేరియబుల్ అంటే 2 వేరియబుల్స్లో ఇచ్చినప్పుడు సో లీనియర్ ఈక్వేషన్, 1 వేరియబుల్లో ఇచ్చినప్పుడు లీనియర్ ఈక్వేషన్, ఆ లీనియర్ ఈక్వేషన్ ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయని చెప్పి ఇలా అడుగుతాడు. నెక్స్ట్ గ్రాఫికల్ అంటే ఒక 2 లీనియర్ ఈక్వేషన్ జత ఇచ్చి దాని యొక్క గ్రాఫ్ అంటే రేఖల స్వభావం ఏంటని చెప్పి అడుగుతూ ఉంటాడు. అటువంటి ప్రశ్నలు మనకి ఇక్కడ ఎగ్జామినేషన్లో సో బి అంశం ఆల్జీబ్రాలో ఇవ్వచ్చండి. సో మరొక అంశం వచ్చి ఆల్జీబ్రాలో practical problems leading to two simultaneous linear equation or inequations in two variable or quadratic equation in one variable and their solutions అంటున్నాడు. అంటే రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణ జతకు సంబంధించిన సో ప్రాక్టికల్ ఆచరణాత్మక ప్రశ్నలు, ఏక చరరాశిలో వర్గ సమీకరణ మూలాలు మరియు వాటి మూలాల స్వభావం అని చెప్పి అంటున్నాడండి. మరి ఇక్కడ డి అంశం వచ్చి సెట్ లాంగ్వేజ్ and their set notation, rational expressions and conditional identities, laws of identities అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనకి సో ఘాతాంకాల మీద ప్రశ్నలు ఇవ్వచ్చు, లాస్ ఆఫ్ ఇండిసెస్, సర్ట్స్ మీద ప్రశ్నలు ఇవ్వచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ సో రేషనల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ కండిషనల్ ఐడెంటిటీస్ అంటున్నాడు. సెట్ లాంగ్వేజ్ అండి, అంటే ఇక్కడ సముతులని చెప్తాం, సముతుల రకాలేంటి, ఇవన్నీ కూడా మనం సెట్ లాంగ్వేజ్ గురించి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఆల్జీబ్రాలో 4 అంశాలుగా డివైడ్ చేసి మనకి ఇక్కడ సో ప్రశ్నాపత్రంలో సిలబస్గా ఇచ్చాడండి. మరి ఇప్పుడు మూడవ అంశం వచ్చేసరికి మనకి ట్రిగ్నామెట్రీ. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ టైం మనకి 16 ప్రశ్నల వరకు ఇవ్వబడినవండి. సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినప్పుడు కనుక 16 ప్రశ్నలు కావాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ త్రికోణమితి అనే టాపిక్ 9th 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సో ప్రశ్నలు చేసి దాని యొక్క బేసిక్స్ కాన్సెప్ట్స్ నేర్చుకొని కొత్త ప్రశ్నలు వచ్చినప్పుడు ట్రిగ్నామెట్రీ ఏ విధంగా సాల్వ్ చేయాలి, ట్రిగ్నామెట్రీ వాల్యూ 0 to 90 degrees వరకు మనం గుర్తుంచుకోవాలి. 0 degrees ఎంత, 30 degrees వాల్యూ, 45 degrees వాల్యూ, 60 degrees వాల్యూ, 90 degrees వరకు సో సైన్ థీటా, కాస్ థీటా అండ్ కాట్ థీటా, టాన్ థీటా, కొసెక్ థీటా, సీకంట్ థీటాల మీద మనకి ప్రశ్న అడిగే అవకాశం ఉంది. ఇక్కడ చెప్తున్నాడు సో సైన్ ఎక్స్, కొసైన్ ఎక్స్, టాంజెంట్ ఎక్స్ వెన్ 0 degrees to x 90 degrees, వాల్యూస్ ఆఫ్ సైన్ ఎక్స్ అండ్ టాన్ ఎక్స్ ఫర్ 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees అండ్ 90 degrees అని చెప్తూ ఉన్నాడు. నెక్స్ట్ వన్ సైన్ ఎక్స్, కొసైన్ ఎక్స్, టాంజెంట్ ఎక్స్ 0 degrees to 90 degrees మధ్య. నెక్స్ట్ సైన్ ఎక్స్, కాస్ ఎక్స్, టాన్ ఎక్స్ యొక్క విలువలు ఎక్స్ 0 నుంచి 90 degrees వరకు ఇస్తున్నాడు. కనుక ఖచ్చితంగా మీరు ఇక్కడ త్రికోణమితి నిష్పత్తులు, త్రికోణమితి నిష్పత్తుల యొక్క విలువల పట్టిక, ఉపయోగాలు, త్రికోణమితి అనువర్తనాలు, ఎత్తులు, దూరాలు అంటామండి. అంటే హైట్స్ అండ్ డిస్టెన్స్ అని చెప్తూ ఉంటాం. ఖచ్చితంగా మీకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో ఒక ప్రశ్న లేదా 2 ప్రశ్నలు ట్రిగ్నామెట్రీలో హైట్స్ అండ్ డిస్టెన్సెస్ అనే టాపిక్ నుంచి మనకి ఖచ్చితంగా ఒక ప్రశ్న లేదా 2 ప్రశ్నలు రావచ్చండి. కనుక ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా సో ఈ యొక్క ట్రిగ్నామెట్రీని ఇంపార్టెంట్ ఏరియాగా ఒక అంశంగా ఇచ్చాడు కనుక 100 మార్కులు పేపర్ ఇచ్చినప్పుడు మనకి 15 అంతకంటే ఎక్కువ ప్రశ్నలు ఇవ్వడానికి అవకాశం ఉంది. కనుక కొంచెం జాగ్రత్తగా 9th క్లాసు 10th క్లాసు అవసరమైతే కుదిరితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్న కొంత ఏరియా వరకు ఇచ్చిన సిలబస్ వరకు అయితే మీరు త్రికోణమితిని నేర్చుకోవడానికి మీరు ప్రయత్నించాలి. సో మరి ఇక్కడ 4వ అంశం చూద్దాం. ఇప్పుడు మనం FBO యొక్క ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో జనరల్ మ్యాథమెటిక్స్ యొక్క సిలబస్ డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో 4వ అంశం వచ్చి జామెట్రీ.
అంటే రేఖాగణితం జామితి అంటున్నాడు. సో దాంట్లో మెయిన్గా లైన్స్ అండ్ యాంగిల్స్ అంటున్నాడు. సో ప్లేన్ అండ్ ప్లేన్ ఫిగర్స్ అని చెప్తూ ఉన్నాడండి. రేఖలు మరియు కోణాలు, రేఖాగణిత బొమ్మలు, ఆకృతులు, జామితి ఆకారాలు, రేఖీయ జామితి. సో వీటి మీద మనకి ప్రశ్నలు అడగవచ్చు. సో అంటే మనకి లైన్స్ అండ్ యాంగిల్ తీసే టైప్స్ ఆఫ్ యాంగిల్స్ గురించి మనం నేర్చుకోవాలి. ఆ యాంగిల్స్ మీద డయాగ్రామ్స్ ఇచ్చి మనకి ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది కనుక ఈ యొక్క లైన్స్ అండ్ యాంగిల్స్ వాటి యొక్క ప్రాపర్టీస్ ఏంటి, సో ప్లేన్ అండ్ ప్లేన్ ఫిగర్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా తీసుకోవాలని చెప్పి మనకి ప్రశ్నలు అడగవచ్చు. అదేవిధంగా థీరమ్స్ ఆన్ సో ప్రాపర్టీస్ ఆఫ్ యాంగిల్స్ ఎట్ ఏ పాయింట్ అండి, అంటే ఒక బిందువు వద్ద కోణాల ధర్మాలండి, నియమాలు, కోణాల యొక్క రకాలు. సో ప్యారలల్ లైన్స్ అంటే సమాంతర రేఖల మీద అడుగుతూ ఉన్నాడు. నెక్స్ట్ వన్ వచ్చి సో సైడ్స్ అండ్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, ఒక త్రిభుజంలోని భుజాలు మరియు కోణాలు. కాంగ్రుయెన్సీ ఆఫ్ ఏ ట్రయాంగిల్, త్రిభుజాల సర్వసమానత్వం. సిమిలర్ ట్రయాంగిల్, స్వరూప త్రిభుజాలని చెప్తూ ఉంటాం. కాంకరెన్స్ ఆఫ్ ద మీడియన్స్ అండ్ ఆల్టిట్యూడ్స్ అని చెప్తూ ఉన్నాడు రేఖాగణితంలో. నెక్స్ట్ వచ్చి ప్రాపర్టీస్ ఆఫ్ యాంగిల్స్, సో కోణాల యొక్క ధర్మాలని చెప్తూ ఉంటాం. సైడ్స్ అండ్ డయాగ్నల్స్ ఆఫ్ ఏ పారలలోగ్రామ్, రెక్టాంగిల్, స్క్వేర్, అంటే ఒక చతుర్భుజాలు ఇచ్చినప్పుడు, దీర్ఘచతురస్రాలు, చతురస్రాలు ఇచ్చినప్పుడు వాటి యొక్క సైడ్స్, నెక్స్ట్ డయాగ్నల్స్ అంటున్నాడు, కర్ణాల గురించి అడుగుతున్నాడు. యాంగిల్స్, ప్రాపర్టీస్ ఆఫ్ యాంగిల్స్ మీద ప్రశ్నలు అడగడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ వచ్చి సర్కిల్స్ అంటున్నాడు, వృత్తాలు అండ్ ఇట్స్ ప్రాపర్టీస్ ఇంక్లూడింగ్ టాంజెంట్స్ అండ్ నార్మల్స్ అంటున్నాడండి. కాబట్టి ఇక్కడ మనకి వృత్తాలు, వాటి యొక్క ధర్మాలు, వృత్తాల చాపం, వృత్తాల యొక్క స్పర్శ రేఖలు, వృత్తాల జాలు, లోకి అని చెప్తూ ఉన్నాడు. దీన్ని త్రిభుజ స్థానం అని చెప్తూ ఉంటాం. వీటన్నిటి మీద మనకి ఈ యొక్క రేఖాగణితం అనే టాపిక్లో ప్రశ్నలు అడగడానికి ఆస్కారం ఉంది. మరి ఇప్పుడు FBOC సిలబస్లో 5వ అంశం మనకి ఇంపార్టెంట్ అండి, మెన్షరేషన్ అంటున్నాడు. సో మినిమం 10 నుంచి 15 ప్రశ్నలు కూడా రావచ్చు మీకు 100 మార్కుల పేపర్ ఉన్నప్పుడు. కనుక ఈ క్షేత్రమితి నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అని చెప్తూ ఉంటాం, వైశాల్యాలు మరియు ఘన పరిమాణాలను అంటూ ఉంటాం. క్షేత్రమితి మీరు 6th క్లాస్ టు 10th క్లాస్లో ఏ సిలబస్ అయిందో ఉంటో మొత్తం నేర్చుకోవడానికి మీరు ప్రయత్నించాలి. కాకపోతే వాడు డీటెయిల్గా సిలబస్ కూడా ఏం చదవాలి ఇచ్చాడు ఇక్కడ. ఏరియాస్ ఆఫ్ స్క్వేర్స్ అండి, సో చతురస్రాల యొక్క వైశాల్యాలు, రెక్టాంగిల్స్ దీర్ఘచతురస్రాలు, ప్యారలలోగ్రామ్స్, ట్రయాంగిల్ త్రిభుజాలు, సర్కిల్స్ అంటే చతురస్రాల వైశాల్యాలు, దీర్ఘచతురస్రాల వైశాల్యం, చతుర్భుజాలు, త్రిభుజాలు, వృత్తాల యొక్క వైశాల్యాల గురించి మనకి చెప్తూ ఉన్నాడు మెన్సురేషన్లో. నెక్స్ట్ ఏరియాస్ ఆఫ్ ఫిగర్స్ విచ్ కెన్ బి స్ప్లిట్ అప్ ఇంటూ ద ఫిగర్స్ అంటే ఫీల్డ్ బుక్ అని చెప్తున్నాడు. వివిధ ఆకృతుల వైశాల్యాల గురించి నేర్చుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ అంటున్నాడు. సో క్యూబాయిడ్ అంటే ఒక దీర్ఘగణంలో దీర్ఘగణం యొక్క ఘన పరిమాణాలు ఏ విధంగా తీసుకోవాలి, దీర్ఘగణం యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా ఏంటి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏంటి, టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటి, దాని మీద మనకి ప్రశ్న అడగవచ్చు అండి. సో నెక్స్ట్ ఇంకేమన్నాడు, వాల్యూమ్ ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ కోన్స్ అండ్ సిలిండర్స్ అంటున్నాడు. సో సిలిండర్ మరియు కోన్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా తీసుకోవాలి. నా సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్స్ ఆఫ్ ఏ స్పియర్స్ అంటున్నాడు. అంటే ఇక్కడ గణాలు, దీర్ఘగణాల ఉపరితల వైశాల్యాలు మరియు దీర్ఘగణాల ఘన పరిమాణాలు, సంపూర్ణతల వైశాల్యాలు, శంకువు యొక్క ఉపరితల వైశాల్యం మరియు ఘన పరిమాణాలు, స్థూపాల యొక్క వైశాల్యాలు, ఘన పరిమాణాలు, గోళాల యొక్క ఉపరితల వైశాల్యాలు మరియు ఘన పరిమాణాలు. ఇది మనకి సిలబస్లో భాగంగా ఉంది కనుక సో మీరు కొంచెం ఫ్రెండ్స్ మీరు చాలా జాగ్రత్తగా క్షేత్రమితి అనే టాపిక్ని ఈ యొక్క ఉపరితల వైశాల్యాలు, సో వైశాల్యాలు, ఘన పరిమాణాల మీద ఈ యొక్క క్యూబ్ కానీ, క్యూబాయిడ్ కానీ, సో లేదు అంటే స్పియర్స్ కానీ, హెమీస్పియర్ కానీ, కోన్ కానీ, సిలిండర్ కానీ, ప్రిజం కానీ ఇటువంటి ఇచ్చినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విధంగా మనకి మెన్స్ట్రేషన్లో సిలబస్ పెట్టాడు. చివరి అంశం వచ్చేసరికి మనకి సో బేసిక్ స్టాటిస్టిక్స్ అండి. సో సాంఖ్యక శాస్త్రం మీద చెప్తూ ఉన్నాడు. కలెక్షన్ అండ్ టాబ్యులేషన్ ఆఫ్ ఏ స్టాటికల్ డేటా, గ్రాఫికల్ రిప్రజెంటేషన్, ఫ్రీక్వెన్సీ పాలిగాన్, హిస్టోగ్రామ్, బార్ చార్ట్స్, పై చార్ట్. ఒక రకంగా చెప్పాలంటే స్టాటిస్టిక్స్లో మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ కూడా రావచ్చు. అంటే పై చార్ట్స్ మీద, పై చిత్రాల మీద, బార్ డయాగ్రామ్, కమ్మి చిత్రాల మీద, సో అదేవిధంగా లైన్ గ్రాఫ్స్ మీద, టాబ్లర్ ఫామ్స్ మీద మనకి ప్రశ్న అడగడానికి ఆస్కారం ఉందండి. కనుక కమ్మి రేఖా చిత్రాలు, పై చిత్రాలు, సోపాన చిత్రాలు, రేఖా చిత్రాలు మరియు పౌనపుణ్య బహుభుజుల గ్రాఫుల ద్వారా సూచించిన వీటన్నిటిని మన సిలబస్లో భాగంగా చేశాడు. ముఖ్యంగా చెప్పాలంటే స్టాటిస్టిక్స్లో వీటి మీద ఎక్కువగా ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. సో చివరి ఏరియాగా వాడు మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అన్నాడు. అంటే కేంద్రీయ విస్తృత కొలతలు అంటాం, కేంద్రీయ స్థాన కొలతలు అని చెప్పుకోవచ్చు. దాంట్లో అంక మధ్యమం, అర్థమెటిక్ మీన్ అని చెప్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ మధ్యగతం వచ్చేసరికి మీడియన్ అని అంటూ ఉంటాం.
సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి బాహుళకం అంటే మోడ్ అండి. సో మన గుణ మధ్యమం అంటే జామెట్రిక్ మీన్ అంటూ ఉంటాం, హరాత్మక మధ్యమం హార్మోనిక్ మీన్. ఈ 5 అంశాలు కేంద్రీయ విస్తృత కొలత గురించి మీరు ఖచ్చితంగా మీరు ఫ్రెండ్స్ నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. వాడు మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటున్నాడు. సో అలా అని చెప్పి మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ ఇవ్వడా అంటే సాంఖ్యక శాస్త్రం అంటున్నాడు కనుక మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ కూడా పార్ట్ కాబట్టి మన స్టాండర్డ్ డీవియేషన్, క్రమ విచలనం నేర్చుకోవాలి, వేరియన్స్ విస్తృతి అనేది నేర్చుకోవాలి, అదేవిధంగా క్వార్టైల్ డీవియేషన్, చతుర్థాంశ విచలనం నేర్చుకోవాలి, మీన్ డీవియేషన్, మధ్యమ విచలనం నేర్చుకోవాలి, రేంజ్, వ్యాప్తి. ఇక్కడ వరకు మీరు ఖచ్చితంగా స్టాటిస్టిక్స్లో మీరు నేర్చుకోవాల్సిన అంశాలండి. ఈ విధంగా మనకి మొత్తం ఓవరాల్గా ఫారెస్ట్ బీట్ ఆఫీస్ సిలబస్లో ఇచ్చినటువంటి 6 అంశాలండి. ఆ 6 అంశాల్లో ఒక్కొక్క అంశాల్లో ఏం సబ్ సిలబస్ అనేది సబ్ ఏరియాస్ తీసుకొని ఇచ్చాడని చెప్పి మీకు డీటెయిల్గా ఇచ్చాను. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ మెయిన్గా మీరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామినేషన్ రెడీ అవుతున్న విద్యార్థులు ఖచ్చితంగా మీరు టార్గెట్ చేయాల్సింది ఫ్రెండ్స్ అందరూ కూడా జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్ అనేది చదువుతూ ఉంటారు. అటు సబ్ ఇన్స్పెక్టర్ ప్రిపేర్ అయిన విద్యార్థులైనా, కానిస్టేబుల్ విద్యార్థులైనా, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే విద్యార్థులైనా, గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే విద్యార్థులైనా, సివిల్ సర్వీస్ లాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన ప్రతి విద్యార్థి ఖచ్చితంగా జనరల్ స్టడీస్ ఒక భాగంగా చదువుతాడు. ఇక్కడ మీరు ఇంపార్టెంట్గా తీసుకొని FBO మీరు క్రాక్ చేయాలి అంటే ఖచ్చితంగా మీరు ప్యూర్ మ్యాథ్స్ అంశాలని తీసుకొని చేసుకోవాలి. ఇది మీరు SI సిలబస్ ఇది ఈక్వల్ అని చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. కానీ ఇది సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ యొక్క సిలబస్ వేరే అండి, ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసులో ఉన్న సిలబస్ వేరే, రెండు ఒక్కటే అనే అంశం ఎవరని చెప్తే అది మాత్రం తప్పండి, రాంగ్ అండి. సో ఇక్కడ మనకి అర్థమెటిక్ మాత్రం ఒక 15 ప్రశ్నలు మాత్రమే ఇక్కడ ఇస్తాడండి. మిగతా మొత్తం కూడా 85 ప్రశ్నలు కూడా మనకి ప్యూర్ మ్యాథ్స్ ఏరియా అంటే ఆల్జీబ్రా కానీ, ట్రిగనామెట్రీ, జామెట్రీ, మెన్స్ట్రేషన్, స్టాటిస్టిక్స్ నుంచి ఇస్తాడు కనుక మీరు ఖచ్చితంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ క్రాక్ చేద్దాం అనుకుంటే మీరు ఖచ్చితంగా చేయాల్సిందంటే జనరల్ మ్యాథమెటిక్స్ అనే అంశాన్ని ప్రత్యేకంగా తీసుకొని మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుందండి. సో ఈ విధంగా నేను ఈరోజు ఈ యొక్క వీడియో ద్వారా మీకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామినేషన్లో ఎటువంటి సిలబస్ ఉంటుందని చెప్పి నేను డీటెయిల్గా ఇచ్చాను. సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కానీ ఈ యొక్క FBOకు సంబంధించి స్పెషల్ మ్యాథమెటిక్స్, స్పెషల్ మ్యాథ్స్ కోచింగ్ అనేది మీకు అశోక్ నగర్లో కావాలి అనుకుంటే ఈ యొక్క జనవరి 5వ తారీఖు నుంచి మా యొక్క CSA క్లాస్ రూమ్లో మీకు జనవరి 5వ తారీఖు మీకు 2025 సంవత్సరంలో మీకు ఈవినింగ్ 7 PM నుంచి 8:30 PM వరకు మీకు క్లాస్ రూమ్ కోచింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఇది ఎక్స్క్లూజివ్గా ఆఫ్లైన్ కోచింగ్, క్లాస్ రూమ్ కోచింగ్. ఎవరైనా విద్యార్థులు ఉండాలంటే దీన్ని ఒక FBO ఛాంపియన్స్ బ్యాచ్గా, ఒక ప్రత్యేకమైన బ్యాచ్గా తీసుకొని క్లాస్ రూమ్ కోచింగ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. సో ఆల్రెడీ కొంతమంది విద్యార్థులు అడ్మిషన్స్ తీసుకున్నారు, మరొక 40 అడ్మిషన్స్ వరకు ఉన్నాయి కనుక ఎవరైతే ఈ ఛాంపియన్స్ బ్యాచ్ FBO క్రాక్ చేద్దాం అనుకుంటున్నారో వారి కోసం స్పెషల్ మ్యాథమెటిక్స్ బ్యాచ్ మా యొక్క చరిస్మా సాయి అకాడమీలో CSA అశోక్ నగర్లో ఇది ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అది స్క్రోల్ అవుతూ ఉంది ఫ్రెండ్స్. ఆ స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఇంట్రెస్ట్ చూపుతున్నట్టయితే దీని యొక్క ఫీజు అనేది 5,999 రూపీస్ ఉంటుంది ఫ్రెండ్స్. 6,000 రూపాయలు FBO కోచింగ్, ఇంక్లూడింగ్ ఎగ్జామ్స్ అండి. ఇది ప్రతిరోజు ఏ అంశం అయితే చెప్తామో, ఏ టాపిక్ అయితే చెప్తామో ఇంక్లూడింగ్ ఎగ్జామ్స్, దానికి సంబంధించిన ఎగ్జామ్స్తో పాటుగా మీకు మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అర్థమెటిక్లో ఒక టాపిక్ చెప్తే దానికి సంబంధించినట్టు క్వశ్చన్లు, దాని ఎక్స్ప్రెషన్, సొల్యూషన్తో సహా ఫ్రెండ్స్ మీకు ఎవరైతే ఉన్నారో మా దగ్గర ఆఫ్లైన్ కోచింగ్ ఎంతడో ఆ యొక్క విద్యార్థులకి టాపిక్ వైజ్ టెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. మనం చెప్తున్న అంశాలు అన్నిటికీ నోట్స్ అనేది ప్రింటెడ్ మెటీరియల్ రూపంలో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు 5,999 రూపాయలు కట్టుకొని వెంటనే మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. జనవరి 5వ తారీఖు నుంచి మీరు యొక్క ప్రత్యేక క్లాస్ రూమ్ కోచింగ్ ప్రోగ్రాంలో మీరు అడ్మిషన్ తీసుకొని స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా చేయాల్సింది ఏపీ విద్యార్థులైనా లేదా తెలంగాణ విద్యార్థులైనా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా 2025లో జనవరి అవ్వచ్చు, ఫిబ్రవరి అవ్వచ్చు, మార్చ్ అవ్వచ్చు, నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది. దీనికి సంబంధించిన ఎగ్జామ్ అనేది మే ఎండింగ్ వీక్లో కానీ లేదా మనకి జూన్ 2025 వరకు తెలంగాణ వాళ్ళకి ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ అయిపోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఏపీ వాళ్ళకైతే మొదటి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఏప్రిల్ ఎండింగ్ వరకు కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మే, జూన్, జూలై ఆ టైంలో మీకు మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సిలబస్ అనేది కామన్ అండి. ఏపీ వాళ్ళకి
వాళ్ళకైనా టీఎస్ వాళ్ళకైనా జనరల్ మ్యాథ్స్ కామన్ కనుక ఈ యొక్క టీజీ వాళ్ళకైతే 100 మార్క్స్ ఏరియా ఉంటుంది. ఈ యొక్క 100 మార్క్స్ ఏరియా కోసం జనరల్ మ్యాథ్స్ కోసం ఫీ వచ్చి 5,999 రూపీస్ ఉంటుంది. సో ఏపీ వాళ్ళకైతే మెంటల్ ఎబిలిటీ ప్లస్ మ్యాథ్స్ ఉంటుంది, కాకపోతే వీళ్ళకి ఒక ఎక్స్ట్రా 1 అవర్ ఎక్స్ట్రా రీజనింగ్ కోసం ఉంటుంది. సో ఇక్కడ మనకి 50 మార్క్స్ వచ్చి ఒక అంశంలో ఉన్నాయి, మరొక దాంట్లో 25 మార్కుల వరకు ఉంటాయి. 75 మార్కుల అంశం అండి. అది ప్రిలిమ్స్ మెయిన్స్ రెండిట్లో ఉంటుంది కనుక ఇక్కడ ప్రిలిమ్స్ క్లియర్ అయితేనే మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. వాడు 1:12 1:15 చెప్పలేదు కనుక మనకి నోటిఫికేషన్ డీటెయిల్గా ఇస్తాడు. సో ఏపీ స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా చాలా సీరియస్గా తీసుకుంటేనే మీరు ఆ 1:12 1:15లో ఉంటారు. సో తెలంగాణ వాళ్ళైతే 2 పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్ జనరల్ నాలెడ్జ్ ఉంటుంది 100 మార్క్స్, సెకండ్ పేపర్ వచ్చి జనరల్ మ్యాథమెటిక్స్ 100 మార్క్స్ ఉంటుంది. ఈ యొక్క పేపర్ 2 ఏదైతే ఉంటుందో ఆ పేపర్ 2లో ఉన్నటువంటి ఈ యొక్క జనరల్ మ్యాథమెటిక్స్ అంశాన్ని మీకు 5,999 రూపాయలకి 4 months కోచింగ్ ఉంటుంది. ప్రతిరోజు 90 నిమిషాల క్లాస్ రూమ్, 30 minutes డౌట్ సెషన్ ఉంటుంది. దానికి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా మీకు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. కనుక ఇది అశోక్ నగర్లో మా యొక్క చరిస్మా సాయి బుక్ వరల్డ్ బిల్డింగ్లోనే ఉంటుంది. కనుక మీరు వెంటనే అడ్మిషన్ తీసుకొని, సో నేను ఎవరైనా అడ్మిషన్ తీసుకోవాలి 4వ తారీఖు లోపు ఆ యొక్క ఛాంపియన్స్ బ్యాచ్ అనేది 50 మందికి మాత్రమే ఉంటుందండి ఆ క్లాస్ రూమ్ అనేది. సో ఆ 50 మందిలో మీరు ఉండాలనుకుంటే మీకు ఫోన్పే నెంబర్ కూడా ఇస్తున్నా, 9652503904. ఈ నెంబర్కి ఫోన్పే చేసి కూడా మీరు అడ్మిషన్ పొంది 5వ తారీఖు నుంచి మీరు క్లాసెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. సో త్వరలో మేము ఆన్లైన్ కోర్సును కూడా లాంచ్ చేయబోతున్నాం. సో జనవరి 1st వీక్ తర్వాత లాంచ్ చేయబోతున్నాం. దానికి సంబంధించిన సమాచారం మీకు జనవరి 6వ తారీఖు తర్వాత నేను అందజేస్తాను. సో మొదటిగా అయితే మీకు ఆన్లైన్ కాదు ఆఫ్లైన్ కోచింగ్ అనేది 5,999 రూపీస్ కట్టి మీరు ఈ పేపర్ 2కి, సో ఇది ఛాంపియన్స్ బ్యాచ్ అండి. అంటే ప్రతి విద్యార్థిని తీసుకొని అడ్మిషన్ తీసుకొని కూర్చోబెట్టడం కాదు, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో మోస్ట్ ఇంట్రెస్ట్ మేము FBOనే క్రాక్ చేయాలనుకున్న వాళ్ళు ప్రత్యేక జనరల్ మ్యాథమెటిక్స్ ఏరియా అండి. సో కాబట్టి అడ్మిషన్ తీసుకున్న వెంటనే మీ యొక్క తరగతులు స్టార్ట్ చేసుకోండి. స్కూల్ అవుతున్న నెంబర్లో మీరు కాంటాక్ట్ అవ్వండి. సో ఫోన్పే నెంబర్ కూడా ఇచ్చాను, ఫోన్పే చేసి మీరు ఆ ఫీ కట్టుకొని 5వ తారీఖు 7 PM మా యొక్క CSA క్లాస్ రూమ్లో మీరు తరగతులు అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ధన్యవాదాలు.